హలో గాయ్ టుడే క్వశ్చన్ ఏంటంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి. సో చాలా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి నేను చాలా క్వశ్చన్స్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. టుడే క్వశ్చన్ చూద్దాం. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th టుక్ పార్ట్ ఏ మ్యాథమెటిక్స్ క్విజ్. అంటే ఒక మ్యాథమెటిక్స్ క్విజ్లో వాళ్ళు 10th క్లాస్ వల్ల ఒక 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంట. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్, అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది మోర్ దెన్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది 4 మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ కన్నా 4 మోర్ దెన్ ఉన్నారంట. ఓకేనా? సో దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బాయ్స్ గర్ల్స్ని మనం ఎంతమంది ఉన్నారనేది, ఆ 10 స్టూడెంట్స్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. సో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, ఫస్ట్ ఎక్స్ అండ్ వై అనుకుంటాం. తెలుసు కదా, నేను చెప్పే ప్రాసెస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే ప్రాసెస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీరు అన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకోగలరు, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు రాయగలరు, అలాగే ఈ క్వశ్చన్స్ మీరు ఓన్గా ఫామ్ చేసుకోగలరు. ఓకేనా? లెట్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు, సారీ ఫస్ట్ గర్ల్స్ తీసుకుందాం, లేడీస్ ఫస్ట్ కదా. లెట్ గర్ల్స్ బి ఎక్స్ అనుకుందాం, బాయ్స్ బి వై అనుకుందాం. ఓకేనా? సో ఎక్స్ వై. ఓకేనా? ఇక్కడ చూడండి డేటా 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th, అంటే టోటల్గా ఎంతమంది మ్యాథమెటిక్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? 10 స్టూడెంట్స్. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంతమంది ఉన్నారు? టోటల్గా 10 మెంబర్స్ ఉన్నారు. చూసారా, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకేమన్నాడు? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్ టు 4 మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఎంతమంది? వై. ఏమని అన్నాడు? 4 మోర్ దెన్ అంటే 4 ఎక్కువగా ఉన్నారు, అంటే ప్లస్ 4. మోర్ దెన్ అన్నాడు కాబట్టి ప్లస్ వేస్తాం. అదే లెస్ దెన్ అంటే ఏం చేస్తాం? మైనస్ వేస్తాం అనమాట. ఓకేనా? చూసారా, నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో దీన్ని ఒక ఫామ్లో రాద్దాం. x minus y is equal to 4. Okay, this is equation number 2. Okay na, x minus y is equal to 4. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మనం బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ నేను ఇక్కడ ఆల్రెడీ నోట్ చేశాను, ఎలిమినేషన్ మెథడ్ అని పెట్టి 2 ఈక్వేషన్స్ నోట్ చేశాను. ఓకేనా? ఇక డైరెక్ట్గా వై క్యాన్సిల్ అయిపోతుందా? మనం ఏం సబ్ట్రాక్షన్ ఏం చేయకూడదు, డైరెక్ట్గా ప్లస్ వై ఉంది, మైనస్ వై ఉంది, ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 4 ఎంత? 14. ఇక్కడ ఎక్స్ దగ్గర 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది, అంటే 14 డివైడెడ్ బై 2. ఈ 2 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 7. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని మనం వై ఈక్వేషన్ అంటే ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? పుట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1లో పెడితే మనకి ఏమొస్తుంది? వై వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఈక్వేషన్ 1 ఇక్కడ నోట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? సిన్స్ ఎక్స్ ఈక్వల్ టు 7 వచ్చింది. సో 7 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 7. ఈ ప్లస్ సైడ్ సైడ్కి వస్తే -7. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 మైనస్ 7 3. ఓకే, దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 3. వై ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనం ఏమనుకున్నాం? గర్ల్స్ ఏమో ఎక్స్ అనుకున్నాం. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 7 గర్ల్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది వచ్చారు? బాయ్స్ అంటే ఏమనుకున్నాం? వై అనుకున్నాం. వై ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? బాయ్స్ వచ్చేసి 3 మెంబర్స్ బాయ్స్, 7 మెంబర్స్ గర్ల్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇది ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదా? సో ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.